మా అన్నయ్య గిరిబాబు గారు, తర్వాత నేను. అయితే మా కుటుంబం ప్రభునంటే ఇష్టపడే కుటుంబం కాదు. ఒక నాయుడూరు ఫ్యామిలీ అంటారు కదా, అలాగనమాట. మాకు కూడా దేవతలు అంటారు కదా, ఇంటి దేవతలు అలా ఉంటాయి కదా, ఉండేవి గ్రామ దేవతలు అవి కూడా. సో నేను యేసు ప్రభుకి చాలా యాంటీ. ఎంత యాంటీ అంటే ప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఇష్టపడేవాడిని కాదు, అస్సలు ఇష్టపడేవాడిని కాదు. ఎవరైనా సువార్త చెప్పడానికి ఊర్లోకి వస్తే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి సినిమా పాటలు అయితే పాడుతూ ఉండేవాడిని చిన్నప్పుడే, అంటే మేబీ 7th 8th ఆ టైంలోనే. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో దేవుడు ఆయన పూర్తిగా ఆపోజిట్లో మారుస్తాడు. ఎలా మారుస్తాడు ఆయన తెలుసు కదా. సో అలా జరుగుతూ ఉంటుండగా కొంతకాలానికి మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. ఈ కింద నుంచి ఈ పార్ట్ అంతా పనిచేయడం మానేసింది. ఆ టైంలో అక్కడ మాకు జాన్ పాస్టర్ గారని, యేసురత్నం గారని, యేసుపాదం గారని ఒక 2 పాస్టర్స్ మా పరిసర ఆ ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పడం అది జరిగేది. అమ్మ ఆ మాటలు విని ప్రభుని అంగీకరించింది. మొదటగా మా గ్రామంలో మొదటగా అంగీకరించింది మా అమ్మగారే. అమ్మ అంగీకరించినప్పుడు ఎందుకు అంగీకరించింది? నాన్నగారికి బాగోలేదు కాబట్టి దేవుడు స్వస్థపరుస్తాడని అంగీకరించింది. ఆ రీతిగా జరుగుతున్నప్పుడు అమ్మ ప్రభుని తెలుసుకున్నప్పటికీ కూడా నేను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే మా గ్రామంలో చర్చి లేదు. ఎక్కడైతే చర్చి జరుగుతుందో అక్కడికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు మేము నడిచి వెళ్ళాలి, దూర ప్రాంతం. అయితే నేను అమ్మని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని చర్చి దగ్గర తీసుకెళ్ళి దేబెట్టేసేవాడిని. చర్చి లోపలికి మాత్రం వెళ్ళేవాడిని కాదు. అది రాంబేలు మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రాంబేలు మండలం. అది ఆ మండలంలో ఒక సినిమా థియేటర్ ఉండేది. కరెక్ట్గా 12 గంటలకు 1 గంటకి ఏదో షో స్టార్ట్ అయ్యేది. అమ్మని చర్చిలో దేబెట్టేసి 10 గంటలకి నేను ఆ థియేటర్కి వెళ్ళిపోయేవాడిని. అమ్మ చర్చ అయిపోయేది 1 గంటన్నర 2 గంటలకి, నాకు అక్కడ సినిమా కూడా అయిపోయేది. ఇద్దరం కలిసి వచ్చేసేవాళ్ళు. అలా ఉండేది. అంటే దేవునికి అసలు ఇష్టం ఉండేది కాదు. అది 96, 97 ప్రాంతము, 96, 97. ఇంకా అలా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తూనే ఉండేది. అప్పటికి అన్నీ కూడా ప్రభుని ఎరిగారు. ఎందుకంటే పరిస్థితులు బట్టి అన్నీతో కూడా దేవుడు మాట్లాడడం వల్ల బ్రదర్ కూడా ప్రభుని ఎరిగారు. అప్పటికే ఆయన డిగ్రీ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. స్కూల్స్, ఓన్ స్కూల్స్ అంటారు కదండి, అలాగా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎలమంచిలి ఆ పరిసర ప్రాంతాల్లో బ్రదర్ ఒక స్కూల్ పెట్టారు, శారదా విద్యానికేతన్ అని. అప్పుడు నా 10th క్లాస్, నేను 97 అంటే నా 10th క్లాస్కి నేను వచ్చాను. బ్రదర్ స్కూల్ ఉండేది. అతను కూడా చర్చికి వెళ్ళేవాడు. నువ్వు చర్చికి వెళ్తూ ఉంటే బాగుంటుంది శ్రీను, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, మీరు అందరూ వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోండి, నన్ను అసలు రమ్మని చెప్పొద్దని చెప్పేవాడిని. ఇలాగ ఉంటున్నప్పుడు అందరూ వాళ్ళిద్దరు కూడా నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేవారు అనమాట. ఇంక ఇలా జరుగుతున్న సమయంలో కొంతకాలానికి ఏమైందంటే, బండి ఉండేది అన్నికి. మా బ్రదర్కి ఒక బైక్ ఉండేది. బైక్ అంటే నాకు చాలా ఇష్టం. సైకిలే బ్రేకులు లేవు. నా సైకిల్కి ఏమి కూడా బ్రేకులు ఉండేవి కాదు. వీల్ ఉండేది, చైన్ ఉండేది, హ్యాండిల్ ఉండేది, అంతే. చాలా ఎలాగుండేనంటే, కొడతావా కొట్టమంటావా అంత ర్యాష్గా ఉన్న నా జీవితం అది. స్కూల్లో కూడా టీచర్ మీద కూడా తిరబడిపోయేవాడిని. అలాగున్న నా లైఫ్ని పూర్తిగా దేవుడు మార్చేశాడు. అయితే అన్నయ్య స్కూల్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మా ఆత్మీయ తండ్రి జాకోబయ్య గారు, పురుషోత్తపురం గ్రామం, అక్కడ యలమంచిలి ప్రాంతము. ఆ పురుషోత్తపురంలో అన్నయ్య ప్రభువుని అంగీకరించింది ఆయన దగ్గరే. ఆయన మా ఆత్మీయ తండ్రి జాకోబయ్య గారు. అయితే ఆయన కూడా చెప్పేవారు, శ్రీన్ బాబు నువ్వు వస్తూ ఉన్నావు కదా, ప్రభువుని ఎరగొచ్చు కదా, నాన్న మీరు యవనస్తులు అలా ఇలా అంటే నేను నవ్వేవాడిని. అయితే అన్నీ కూడా నేను అప్పుడప్పుడు వీక్లో ఒకసారి ఆ పులపర్తి ఆ పరిసర ప్రాంతం స్కూల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు అన్నయ్య మందిరానికి వెళ్ళేవాడు. నన్ను కూడా రమ్మనేవాడు అనమాట. రా శ్రీను మందిరానికి అంటే నేను ఇష్టపడేవాను కదా. అలాగా నాకు వెళ్ళిన ప్రతిసారి చెప్తుంటే, ఏంటి ఇలా రమ్మంటున్నాడు కదా అని ఒకసారి నేను చూద్దాం ఏం చెప్తారని చెప్పి వాడు బండి మీద వెళ్ళిపోతే వెనకాతల సైకిల్ మీద వెళ్ళా నేను. ఇలాగే మందిరంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. మందిరానికి చాలా దూరంలో ఉన్నా నేను. ఒక కొబ్బరి చెట్టు కింద నిలబడి నేను వాక్యం వింటున్నాను. దైవ సేవకులు చెప్తున్న వాక్యం వింటున్నాను. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇలాగే చెప్తున్నారు, ఒక వ్యక్తికి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. ఈ శరీరము, ప్రాణము కూడా మట్టిలో కలిసిపోతాయి. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని ఆ వాక్యం చెప్తున్నారు ఆయన. అంటే ఒక వ్యక్తిలో ఇవన్నీ ఉంటాయి. శరీరం అంటే తెలిసింది, ప్రాణం అంటే ఏంటి, బ్లడ్, ఈ 2 మట్టిలో కలిసిపోతాయి. ఆత్మ ఏంటి అనే అన్వేషణ అక్కడ స్టార్ట్ అయింది నాకు. ఆత్మ ఏంటి, ఇది ఎక్కడికి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళడం ఏంటి అలా. అప్పుడు వాళ్ళు మంచి కాపురి మా ప్రభు వేసిన మంచి పాట పాడారు. వాళ్ళు చర్చిలో పాడారు. నేను ఆ వాక్యం వినేసి, నేను చర్చ్ కనిపించలేదు. మళ్ళీ సైకిల్ మీద వచ్చేటప్పుడు అనుకోకుండా నా కళ్ళంటే నీళ్ళు రావడం స్టార్ట్ అయింది. నేను చాలా బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. ఆ పాట వాళ్ళు పాడడము మొదటి వినడం కూడా అదే నాకు.
మంచి కాపరి మా ప్రభు వేసిన పాట పాడుతూ వాక్యం ఎప్పుడైతే విన్నాను, ఆ మాటలు పాస్ట్ గారు చెప్పిన మాటలు పదే పదే నాకు గుర్తు రావడంతో నేను చాలా బాధపడిపోయి, అంటే ఏదో ఉంది ఆత్మ అంటే ఏదో. అప్పటికే నాకు అన్నయ్య నాకు ఇలాంటి బైబిల్ ఒకటి ఇచ్చారు. ఆ బైబిల్ ఏం చేశానంటే అడుగు మీదకి ఇసిరేసా, తీలే వెళ్ళేవాడిని కానీ వాడి దగ్గరికి ఎప్పుడో బైబిల్ చదవను కానీ పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోయి ఆ సైకిల్ మీద సైకిల్ పక్కన పెట్టేసి ఆ పైకి ఎక్కి ఆ బైబిల్ తీసాను. ఆ స్కూల్లో తీసి చదవడం స్టార్ట్ చేస్తే నాకు ఏం అర్థం కావట్లే, పక్కన పెట్టేసా. మళ్ళా అదే మాట గుర్తొస్తుంది, మరలా తీసి స్టార్ట్ చేశాను, గుర్తు రావట్లే. తర్వాత సెకండ్ వీక్ కూడా వెళ్ళాను. అలాగే వెళ్ళినప్పుడు నీకు ఏదైతే అర్థం కాదో, అర్థం కాని వాక్యం మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అనమాట. మళ్ళా దైవ సేవకులు చెప్పారు. అప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళా, పక్కనే నిలబడ్డా. అప్పుడు వచ్చి మరలా బైబిల్ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో ఆ వాక్యం అర్థం అవడం, అలాగే ఆ విధంగా నేను ప్రభువుని అంగీకరించడం జరిగిందండి. ప్రభు ఇప్పుడు 97 నాకు ఎండ్ అయిపోయింది, 98 వస్తుంటుండగా నేను ఇంకా ప్రభు సన్నిధిలో ఇంకా బలం పొందుతూ ఇంకా చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇలాగే పాస్టర్ గారు పాటలు పాడడం ఇలాగ ఉండేది. 99లో నేను బాప్తీసం పొందడం జరిగిందండి. అక్కడ పొందిన తర్వాత అప్పుడు నా 10th కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయ్యింది. ఇంటర్మీడియట్ నాకు డిస్కంటిన్యూ చేసిన తర్వాత ప్రభు మా బ్రదర్తో మాట్లాడడం వల్ల అప్పటికి అన్నీ కూడా మ్యారేజ్ అయిపోయింది. 99 జనవరిలో ప్రభు మాట్లాడారు, మీరు విశాఖపట్నం వెళ్ళండి, అక్కడ స్కూల్ స్టార్ట్ చేయండి అని. స్కూల్ స్టార్ట్ చేయండి అనగానే అన్నయ్య వాళ్ళు కూడా ఉన్న స్కూల్ వేరే వాళ్ళకి అప్పగించేసి వైజాగ్ బయలుదేరారు. అక్కడి నుంచి వాళ్ళతో పాటు నా జర్నీ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే నాన్నగారు అప్పుడు చనిపోయారు. తర్వాత అమ్మ ఒకరే ఉండేవారు, అమ్మ విలేజ్లో ఉండేది. నేను అన్నయ్యతో పాటు నా ప్రయాణం కూడా సాగింది. నేను అలా చదువుకుంటూ అన్నయ్యతో పాటు వెళ్తూ ఉండేవాడిని. వెళ్తూ ఉంటుండగా ఎలాగైతే మేము వైజాగ్ వచ్చామో, వైజాగ్ ప్రాంతంలో గాజువాక ఆ పరిసర ప్రాంతాల్లో ప్రభు ఎక్కడైతే చెప్పాడు అక్కడ బ్యూలా ప్రుడెన్షియల్ క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని బ్యూలా స్కూల్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం 99లో జూన్లో. ఎప్పుడైతే ఈ స్కూల్ స్టార్ట్ చేసామో ఇంకా అక్కడికి నేను ఉంటుండగా నేను మళ్ళీ కాలేజ్ జాయిన్ అవ్వడము, ఆ కాలేజ్ స్టడీస్ అయ్యి అవుతూ ఉంటుండి ఓ పక్క ఇలాగ చదువుకుంటూ ఇలా ఉండండి. సింగిల్గానే నా జీవితం గడిపేది. 2000లో నేను 2001లో నర్సింగ్ అసిస్టెంట్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను. అయితే ఆ సమయంలో ఏంటంటే నేను జాబుకి ప్రిపేర్ అయ్యాను. ప్రభు నాకు ఖచ్చితంగా జాబ్ ఇస్తారు కదా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇలాగా దైవికంగా ఎదిగేవాడిని, ఆత్మీయంగా ఉండేవాడిని. ఎంత అల్లరిగా ఉండేవాడినో, పూర్తిగా అల్లరంతా పోవడం, చర్చిలో సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ చెప్పడం, పాటలు నేర్పించడం, ఇలా ప్రతి విషయం సాగుతూ ఆత్మీయంగా వెళ్ళేది. అంతేకాకుండా నా లైఫ్ ఎలా ఉండదు అంటే దేవుడితో అంటుకట్టబడిన వ్యక్తిగా ఉంటూ దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని నేను అర్థం చేసుకొని నేను సింగిల్గా బైబిల్ పట్టుకొని మా గాజువాక ప్రాంతంలోని మా ఇంటికి దగ్గరలో కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి లోపల చాలా దూరం లోపలికి వెళ్ళిపోయి మనుషులు కనిపించలేనంత లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఆకులు వేసుకొని ఒక రాళ్ళ మీద అక్కడ ఉండి ప్రార్థనా జీవితం స్టార్ట్ చేసుకునేవాడిని. ఒక ఆదివారం చర్చిలో ఆరాధన అయిపోతే మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాను. స్కూల్ సెలవు వచ్చింది అనుకుంటే, కాలేజ్ సెలవు వచ్చిందంటే బైబిల్ పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి దేవుడితో అంటుకడుతూ ఉండేవాడిని. ఇలాగ ఉంటుండగా ఈ ఆర్మీకి ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యానో ఇక నేను జాబ్కి వెళ్ళిపోవాలి. జాబ్కి వెళ్ళిపోతే నేను యాక్చువల్లీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన జాబ్ నిమిత్తమై ఈ తెల్లవారుజామున లేచి ఎప్పుడు బైబిల్ చదివాను 3 గంటలకి. నేను ఎప్పుడు ఆ కోచింగ్ బైబిల్ పక్కన పెట్టి ఆ బుక్స్ చదువుతూ ఉంటుంటే ఒక స్వరం నా చెవిలో వినబడేది, నీవు గాలికి ప్రయాసపడుతున్నావని. ఏంటి ఇలాంటి స్వరం వినబడుతుంది, నువ్వు గాలికి ప్రయాసపడుతున్నావు ఏంటి స్వరం అని అంటుంటే, ప్రభా మరి ఇంతవరకు నేను దైవికంగా ఉన్నాను నీ సన్నిధిలో, నాకు ఈ జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అవుతుంది. బ్రదర్ అయితే స్కూల్ ఉన్నది, నాకు ఈ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ పోస్ట్ అంటే మెరిట్ మీద సెలెక్ట్ అయ్యాను 100 మందిలో ఒకరిని. నాకు ఇది బాగుంటుంది కదా ప్రభు అనుకుంటే మళ్ళా అదే మాట వినబడుతుంది, నువ్వు గాలికి ప్రయాసపడుతున్నావు అని. ఇంక ఇలాగ అవుతుంటే ఈ తర్జన పడిపోయి చాలా ఇబ్బంది పడిపోయాను. అంతా అయిపోయింది. నేను లాస్ట్ ఇంక జాబ్కి వెళ్ళాలన్న పరిస్థితిలో నా సర్టిఫికేట్లో ఇంటర్మీడియట్ నేను డిస్కంటిన్యూ చేసి వచ్చి ఇంటర్ 1 సిట్టింగ్ వేరే దగ్గర చేయడం వల్ల నేను కంప్యూటర్కి బదులు హిందీకి బదులు కంప్యూటర్ తీసుకున్నాను. ఆ బిఆర్ఓ ఆఫీసులో ఆ సర్టిఫికేట్ చూసి ఇది నీకు వాల్యూ చెందదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. మీరు చెప్తే నంబర్ చాలా బాధపడిపోయాను. ప్రభు వెళ్తే బాగుండేది కదా, నా లైఫ్ బాగుండేది, ఎలాగైపోయింది ఏంటంటే వెంటనే దుష్టుడు చెవిలోడు చెప్తున్నాడు, అయిపోయింది కదా నీ లైఫ్, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక ట్రైన్ కింద పొరపెట్టి చచ్చిపోయినవాడు. అప్పటికే నేను దైవికంగా బలంగా ఎదిగిన వ్యక్తిని, బైబిల్ కూడా ఒక 18 సార్లు అప్పటికే చదివాను. దేవుని సన్నిధిలో అంటుకట్టబడిన వ్యక్తిని కాబట్టి, సాతానా నీవు నాకు వెనక్కిపో, నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు, ప్రభు ఇలా కాకపోతే నన్ను వేరే విధంగానైనా చేస్తాడని నేను నాకు ధైర్యం చేసుకుని ఇంటికి వెళ్ళబోడికి మా వదిన గారు అక్కడ వంట చేస్తున్నారు. సాటర్డే ఏమైంది అనగానే ఇలా చెప్పగానే, బాధపడకు, ఏడొద్దు, నువ్వు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకో బాబు అని చెప్పి
ఆవిడ కిచెన్లో పడి వచ్చి ఏడవద్దు, నువ్వు ఎందుకు ఏడవ, విడిచిపెట్టేసి అదే అని చెప్పగానే నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేశాను. అప్పుడు మళ్ళీ ప్రభు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నా కుమారుడా, నీ నోటి నుండి వచ్చిన ప్రార్థన నేను మానక అంగీకరిస్తున్నాను. 2001 అంగీకరిస్తున్నాను. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థానం నేను పెట్టబోతున్నాను. ప్రభు మళ్ళా నాతో మాట్లాడడం జరిగింది. ఆ మాటలు పట్టుకుని నేను కంటిన్యూగా ప్రేయర్ చేయడం ఇలా చేస్తుంటుండగా నా జీవితం ఎలా సాగిందంటే, ఒక 2 రూపాయలు కూడా నేను దేవుని సన్నిధిలో కానుకేయడానికి కూడా ఎవరిని అడిగేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే దేవుడు ఇస్తే వేస్తాను, దేవుడు ఇవ్వలేదు నేను ఎక్కడ వేస్తాను అన్నయ్యను కూడా అడిగేవాడిని కాదు. వాళ్ళు నాకు భోజనం పెట్టేవారు, అంత బాగా చూసుకునేవారు, అన్నీ ఇచ్చేవారు. కానీ వాళ్ళని అడగడం కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. దేవుని మందిరానికి వెళ్తే పాటలు పాడని చేసేవాడిని, అంతే. కానుక ఉంటే వేసేవాడిని, లేకపోతే లేదు. అలా నా జీవితం సాగుతూ ఉండేది. ఇంక ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను. ప్రభు మాట్లాడారు కదా, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థానం నిన్ను పెట్టబోతున్నానని. ప్రభు ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్చుకుంటాడని నేను బలంగానే ప్రార్థన చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉంటుండగా ఏమైంది, 2001 అయిపోయింది, ఇంకా 2002 అప్పుడు నాకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, డిగ్రీ ఆ లెవెల్ వచ్చింది. అప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు, హాఫ్ డే కదా డిగ్రీ అని నేను వేరే సాహువాలా సిలిండర్స్ లిమిటెడ్ అని ఆటో నగర్లో చిన్న కంపెనీలో రోజుకి 43 రూపాయలు ఇచ్చేవారు. ఉదయం నుంచి 8 గంటలు కష్టపడితే. ఫస్ట్ నన్ను దేవుడు అక్కడికి పంపించాడు, నన్ను మౌలు చేయడానికి. అక్కడ చేసుకోవడం, కాలేజ్ చదువుకోవడం, స్కూల్లో ఉండడం, స్కూల్లో అన్నయ్య స్కూల్లో పిల్లలతో అటు డిగ్రీ అవుతుండగానే పిల్లలు కూడా ట్యూషన్ అది చూసుకుంటూ అలా నడిపిస్తూ ఉండేవాడిని. అలాగ అవుతుండగా రెండో స్టెప్ ఏంటి, నాంది ఫౌండేషన్ అని అదొక 1 year చేశాను. ఆ తర్వాత నాంది ఫౌండేషన్లోని సూపర్వైజర్గా పిలిచారు, అక్కడికి వెళ్ళాం. అక్కడ నా జీతం 3000తో స్టార్ట్ అయింది. ఎంత అంటే రోజుకు 100 రూపాయలు. కంచరపాలెం ఓల్డ్ ఐటీ న్యూ ఐటీ జంక్షన్ ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్ళి నైట్ టైం అంతా చెక్ చేయడము అవన్నీ చూసుకునేవాడిని. ఆ విధంగా సాగుతుంటుండగా బాధపడేవాడిని, ప్రభు ఏంటి నా లైఫ్ ఇంక ఇంతేనా, అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని బాధపడుతుంటుండగా ప్రభు ఇచ్చిన వాగ్దానం నాకు ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని బలంగా నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఇలా జరుగుతూ ఉంటుండగా ఇంకా మూడోది ఏమైంది, నాంది ఫౌండేషన్ అయిపోయింది. అప్పుడు ఐసిఐసి ప్రూ లైఫ్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. అందులో జాయిన్ అవుతుండగానే చక్కగా పాలసీస్ అవి తీసుకొస్తే మంచిగా వచ్చే డబ్బులు. అప్పటికే నెలకి 20,000 30,000 వచ్చేసేది, అంటే 2003 2004లోనే. కానీ అందులో యథార్థత లేదు. ఆ పాలసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు మాట్లాడాలి. నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ప్రభు నాకు ఇది నచ్చట్లేదు, నేను వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి, మీకు అది వస్తుంది ఇది వస్తుంది నేను చెప్పడం కరెక్ట్ కాదని చాలా బాధపడేవాను. అలాగుంటుండగా 2006 వచ్చిందండి. అప్పటికి నాకు ఇంకలా జరుగుతుంది. 2006 రాగానే అన్నయ్య బ్యూలా ప్రుడెన్షియల్ స్కూల్ అనేది అక్కడ ఉంటుండగా కొద్దిగా దూరం, అంటే దానికి ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఒక వాంబే కాలనీ, ఎక్కడైతే ఏ కొండ మీదకైతే నేను వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడినో అక్కడ రాజీవ్ స్వగృహాలని వచ్చి అక్కడ ఇంచుమించు ఒక 2,000 ఇల్లులు కట్టడం జరిగిందండి. అక్కడ జరిగింది. అక్కడ ఒక రోజు శనివారం పూట బ్రదర్ ఏం చేశారంటే చికెన్ తెచ్చుకుందని వెళ్ళారు. శనివారం అక్కడ చికెన్ దొరకదు కదండి. వెళ్తూ ఆ కొండ మీద అయితే ఇల్లులు కట్టారు కదా, అక్కడికి వెళ్తే బాగుంటుందని ఆయన అలాగే వెళ్ళి దిగుతూ ఒక బిల్డింగ్ ముందు నుంచి వచ్చారు. వస్తూ ఇక్కడ స్కూల్ పెడితే బాగుంటుంది ఇక్కడ అని ఆయన ఆలోచించుకొని ఈ పాత స్కూల్, అంటే ఏదైతే బ్యూలా స్కూల్ పెట్టారో ఆ బ్యూలా స్కూల్ నుంచి ఒక 2 బెంచీలు అవి పట్టుకెళ్ళి ఒక టీచర్ని పెట్టి అక్కడ స్టార్ట్ చేశారు స్కూల్. ఆ విధంగా అప్పటికి 2006 స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి ఐసీసీ ప్రూ లైఫ్లో నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తున్నాను. బాగుంది, పర్వాలేదు, వెళ్తుంది, చక్కగా ఉన్నాను. బండి కొనుక్కున్నాను అన్ని. ఎందుకంటే ఎక్కడైతే నేను గాజువాకలో ఉన్నానో ఆ గాజువాక ప్రాంతంలో ఉండేటప్పుడు సైకిల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో సైకిల్ ఉండేది. కానీ దేవుడి మీద ఎంత ఆధారపడ్డానంటే ప్రభు ఇస్తేనే తప్ప నాకు చేసుకోను అనే విధంగా నేను డిపెండ్ అయిపోయాను. అలాగుంటుండగా ఎప్పుడైతే ఆ స్కూల్ పెట్టారో అన్నయ్య అన్నారు, బాబు శ్రీను నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా, స్కూల్ నువ్వు చూసుకుంటే బాగుంటుంది కదా అంటే, అన్నయ్య ఇది బాగానే ఉంది కదా నేను చేసుకున్నాను కదా అంటే, లేదు నాన్న మరి ఇక్కడ చూస్తున్నా కదా నువ్వు అక్కడికి వెళ్ళు, అది నువ్వు రన్ చేయగలిగానే ప్రభువు నడిపింపు ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను అంటే ఆ విధంగా ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత 2006లో ఆయన నాకు 3 పిల్లలతో అన్ని స్కూల్ నాకు అప్పగించారు. ఈరోజు అక్కడ 300 మంది పిల్లలు ఉన్నారు. నా దగ్గర ఒక 15 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంటే నేను ఎందుకన్నానంటే నేనేమైతే అనుకున్నానంటే ప్రభు ఇలాగే నా లైఫ్ ఉంటే నాకు మ్యారేజ్ జరుగుతుందా, నాకు ఇక్కడ కట్టుకోవడానికి ఏమైనా చిన్న ఇల్లు కూడా ఒక రూమ్ కూడా, అంటే నేను ఎలా ప్రార్థన చేసానంటే నాకు ఒక భార్య ఒక పాప ఉంటే చాలు, ఏదో చిన్న గదులున్నా నేను స్తుతించుకుంటాను ప్రభు, ఏ పని ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే చదువుకుంటున్నాను కదా నేను అని చేసేవాడిని. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంది, ఈరోజు నా క్వాలిఫికేషన్ AA B.Ed చేశాను. ఒక ఆర్మీ జాబు పోయినప్పటికీ కూడా జాబ్ కూడా ఎందుకు తప్పించబడ్డది కూడా నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే జాబ్ తప్పించబడ్డానికి రీజన్ కూడా ఏంటంటే నాతో పాటు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ 9 చనిపోయారండి. వాళ్ళు గాజువాక ప్రాంతస్తులు నా ఫ్రెండ్స్. ప్రభు ఆ రోజు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది, నువ్వు గాలి ప్రయాసపడుతున్నావు అనే మాట. ఎందుకంటే
ఇద్దరు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు, ఒక ఆయన ఎందుకు చనిపోయాడు కూడా తెలియదు. దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందంటే మనుషుల్ని ఎలాగైనా దేవుడు తప్పిస్తాడు. నాకు వద్దు అంటే దేవుడు ఆ విధంగా తప్పించాడు. ఆ స్కూల్ పెట్టడం, ఆ స్కూల్ వల్ల అది స్కూల్ డెవలప్ అవ్వడం. ఈరోజు నేను ఎందుకన్నానంటే ఒక చిన్న రూమ్ అయినా ఉంటే బాగుంది అనుకోబోడికి ఈరోజు దేవుడు అక్కడ నాకు వైజాగ్ సిటీలో ఒక 2000 గజాలు అంటే చాలా ఎక్కువ అండి. గజం కనీసం ఒక 50,000 వేసుకున్నా చాలా. ఎంత అంటే చిన్నదైనా మనం చేసుకోగలమన్న దానికి ప్రభు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టి ఈరోజు నా దగ్గర 14 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్ సొంత ఓన్ బిల్డింగ్ కట్టుకోగలిగాము. ఇలాగే ఇల్లు కానీ ఏదైనా ప్రభు, ఎందుకంటే ప్రభు మీద ఆధారపడినప్పుడు, అంటే ఈ సాక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు మీద బలంగా ఎవరైతే ఆధారపడతారో, ఆయన మాటలు ఎవరైతే విని దాని ప్రకారంగా నడుస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా తురోసివేడు. ఎందుకంటే ఏ కొండ మీద అయితే నేను ప్రార్థన చేసుకోవడం ఉండేవాడినో అదే కొండ మీద రాజు స్వగృహాలు రావడం ఏంటి, అదే కొండ దగ్గర నేను స్కూల్ పెట్టడం ఏంటి. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఎలాగ ఉంటుంది అనే విషయం నేను ఈ సాక్షి రూపంలో చెప్తున్నాను. ఎందుకంటే గాబరాగా త్వరగా చెప్తున్నాను, ఎందుకంటే మధ్యలో ఎన్నో కష్టాలు. అలాగే నాకు 2013లో మ్యారేజ్ అయింది. దేవుడు, నా భార్య ఇక్కడే ఉంది అదండి, రూత్ ఏంజల్ లూయిస్. నాకు దేవుడు 2 కుమార్తెలు ఇచ్చాడు. పెద్దమ్మాయి పేరు తబిత ఏంజల్, మొన్న 10th క్లాస్ పాస్ అయింది 554 మార్కులతో. మన స్కూలే, ఈరోజు శ్రీ చైతన్య కాలేజీలో చదువుతుంది. చిన్న అమ్మాయి 8th క్లాసు. ఇలాగ నా జీవితం సాగుతూ హ్యాపీగా సైకిల్ లేని అనుకున్న నా జీవితానికి ఈరోజు 4 బళ్ళు, 1 కారు. ఏండి ఇల్లే నాకు లేదు అనుకున్న నాకు చిన్న రూమ్ ఉంటే చాలు, ఒక భార్య, ఒక పాప ఇచ్చినా హ్యాపీగా ఉంటానన్నా. దేవుడు నాకు ఈరోజు ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడండి. అంటే నేను ఎందుకన్నానంటే దేవుండి అలా ఈ విషయంలో కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇలా సాగుతున్నప్పటికీ కూడా నేను ఏదో వచ్చినా దాచుకునేవాడిని కాదండి. దేవుని పరిచయంలో కానీ సంఘాలు కట్టడంలో కానీ, అంటే మా బావగారికి తెలుసు, నేను కూడా ఇలాగ దగ్గర ఇంచుమించు ఒక 20 సంఘాల వరకు నేను ఎంతో సపోర్ట్ చేయగలిగాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన దానిలో బట్టి. ఎందుకంటే ఎందుకంటే ఏ మందిరానికి కదా నేను వెళ్ళకూడదు అనుకున్నాను, అక్కడ మొదటి మందిరం కట్టాం. ఇంక ఇలా కడుతూ, ఎందుకంటే మా జీవితాలు ఇలా సాగుతూనే ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి మీద యథార్థంగా ఆధారపడడం దేవుడిని త్రోసివేయడు. పరజాలు మడత పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన చర్చిలో నా జీవితం. మొదటగా వెళ్ళేవాడిని, మొదట పరజాలు వేసేవాడిని, చర్చి అంతా తడిగుడ్డ పెట్టేసేవాడిని, బాత్రూమ్లు కడిగేసేవాడిని. ఈరోజు నేను ప్రిన్సిపాల్ అయినా నేను అలాగ ఉండను. ఎందుకన్నానంటే నా పరిస్థితి నాకు తెలుసు కదా. నేను ఎందుకన్నానంటే దేవుడు ఏదైనా గొప్ప చేయగలడు. అలాగని మేము ఏమీ లేని వాళ్ళం కాదు. దేవుడు మాకున్న ఆస్తులు ఉన్నాయి, కానీ ఆస్తులు 1 రూపాయి కూడా మేము తెచ్చుకోకుండా దేవుడు, మా బ్రదరు నేను కట్టుబట్టలతో వచ్చాం విశాఖపట్నం. ఈరోజు ఇద్దరం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. 2 స్కూల్స్ ఉన్నాయి, ఒక 50 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఆయాలు అందరూ కలిపితో 8 ఆయాలు ఉన్నారు. మొత్తం మీద ఒక 1000 మంది పైన పిల్లలు ఉన్నారు. దేవుడు ఎక్కడో పొట్ట చేత పట్టుకొని వచ్చిన మమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఈరోజు నా స్కూల్లో ఆరాధన జరుగుతుంది. ఒక ఇంత ప్లేస్ నేను మందిరం కోసమే ఇచ్చేసి ఒక పాస్టర్ గారికి 2006లోనే ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా నాకు మందిరం లేదు, మీ చర్చిలో మీ స్కూల్లో ఆరాధన జరిపించుకుంటా అంటే అప్పుడు అద్దె బిల్డింగ్, సరేనయ్యా జరిపించుకోండి అని చెప్పాను. ఈరోజు అదే దృష్టిలో పెట్టుకుని నేను ఆ స్కూల్లో చక్కగా ప్రేయర్ జరగడం కోసం ఒక 100 మంది కూర్చుండేటట్టు ఒక చక్కగా హాల్ తయారు చేసేసి, అది ఆ పాస్టర్ గారికి నేను ఎవ్రీ సండే ఎప్పుడు ప్రార్థన చేసుకుని, మీరు చేసుకోండి అయ్యా, మీకు ఏం కావాలి, ఎక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటా చెప్పండి, అక్కడ ప్లగ్లు పెట్టి ఇచ్చేస్తానని వాళ్ళ ప్రకారంగా చేసి, ఇలాగే నేను స్కూల్ కట్టుకోవడంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యం. ఎందుకంటే రామగారు మొదట వాళ్ళ చర్చి కట్టడం, నా దగ్గర ఏమి డబ్బులు లేవు, 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ప్రభు ఎలాగ స్కూల్ స్టార్ట్ చేస్తే ఎలాగ ఆ ప్లేస్ కొనడం ఇలాగే విచిత్రం అండి. ఇలాగే స్కూల్ కట్టాలని అంటే ఆ 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఇంకో 1 లక్ష రూపాయలు చీటీ డబ్బులు ఏమున్నాయి, స్టార్ట్ చేసేసాం. ఇలా స్టార్ట్ చేయగానే ఒక పాస్టర్ గారు వచ్చారు, అయ్యా మేము ఇలా మందిరం కట్టుకున్నాను, ప్రభు నాతో మాట్లాడామా, నువ్వు వాళ్ళ మందిరం కడుతున్నారు కదా, నువ్వు ఏం చేయాలంటే నేను కొద్ది డబ్బులు మా బావగారు ఏసరత్నం గారు ఆయన కొంచెం చేతిలో పెట్టాను. అయ్యా బావగారు మీ మందిరానికి పునాదిరాయికి ఇదే వాడండి అని చెప్పేసి నా దగ్గర అప్పుడు 70,000 80,000 ఉంది. ఇంకా అది అలా పట్టుకుని ఇంకో పాస్టర్ గారు వచ్చారు, సాల్మాన్ రాజు గారు అని రాంబెల్వాడ నుంచి, అయ్యా మేము ఇలాగే చేసుకున్నాం, ఇలాగే మందిరం కట్టారు, ఇంకా పెద్దది, అయ్యా మాకు రేకులు లేవంటే సరే నేను ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. మోటార్ కొయ్యాలంటే అదంతా రాయి ప్రాంతం, దిక్ చేసినప్పటికీ నీళ్ళు పడతాయి పడవో, 8 అడుగులు వెళ్ళినా పడవు. కానీ దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే 50 అడుగుల్లోనే నాకు నీళ్ళు ఇచ్చేసాడండి. నేను 1 లక్ష అవుతుందని బోరు కనుక్కున్నప్పుడు 35,000తో బిగించడంతో అయిపోయింది. అంటే ఇలాంటి కార్యాలు 1-2 కాదండి. నా కూతురు, చిన్న కూతురు అని చెప్పాను కదండి, 30 కేజీ పుట్టిందండి, 750 గ్రాములు పుట్టింది. డాక్టర్లు చెప్పారు చచ్చిపోయి, డస్ట్బిన్ వేసారు, అమ్మాయిని చనిపోయిందని. ప్రభు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నీ కూతురు నేను రక్షిస్తాను, నగరానికి చెక్కబడ్డ మూలక స్తంభం వల్ల నేను ఉంచుతానని ప్రభు మాట్లాడాడు. ఆ పిల్లని పట్టుకుని ఏడ్చేవాడిని. ఆ ఏడగానే ప్రభు మాట్లాడారు, ఇది మొదలుకొని నీ కూతురికి ఎటువంటి అనారోగ్యం రాదని మాట్లాడారు. ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యంతో నా కూతురు ఉంది. ఏండి నేను ఎంత 30 కేజీ పుట్టిన అమ్మాయి ఈరోజు 50 కేజీలు బరువు ఉంటుందండి.
అంటే గొప్ప ఎందుకు చెప్తున్నానంటే దేవునికి అసాధ్యమైనది అయితే ఏమీ లేదు. మనం పరిపూర్ణంగా ఆధారపడితే దేవుడు ఎక్కడా త్రోసివేయడు అన్నదే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆయన మాట విని ఆయన చెప్పితేనే చేస్తానని చేశాను కాబట్టి దేవుడు ఈనాటికి కూడా నేను చేయమంటేనే చేస్తానండి. ఏది ప్రభు చెప్తే తప్ప నేను ముందుకు వెళ్ళాం. కాబట్టి దేవుడు అటు రీతిగా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అటు రీతిగానే మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయాలంటే యథార్థంగా ఆధారపడండి. సమయం దొరికితే సింగిల్గానే ఎక్కడికి వెళ్ళిపోయి మూల కూర్చొని ప్రార్థన చేయండి. ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు చిన్న సాక్ష్యం దీవించిన గట్ట అద్భుతమైనటువంటి సాక్ష్యం